ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది బెంగళూరు రేవ్ పార్టీ మాత్రమే. ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులు పాల్గొన్నట్లు టాక్ వినిపించగా ఇండస్ట్రీలో కలకలం రేగింది. అయితే ఈ రేవ్ పార్టీ కేసు లిస్టులో నటి హేమ ఉన్నట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది. అయితే నటి హేమ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. ఆమె ప్రేమ ఎలా ప్రారంభమైందంటే ఎన్నో ఏళ్ల నుంచి నటి హేమ పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన 'భలే దొంగ' చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కాగా హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన వారు. హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'క్షణక్షణం'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది. నటి హేమ ప్రేమ విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. గతంలో ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ నేను దూరదర్శన్లో వర్క్ చేసినప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అక్కడే తను కూడా అసిస్టెంట్గా, కెమెరామెన్గా పనిచేస్తూ ఉండేవారు. ఓ రోజు కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు దాటుతుంది. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోసం చేసే వ్యక్తి కాదని అర్థమైంది. దీనికి హేమ ఎస్ చెప్పడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈషా అనే కూతురు ఉంది.